మోహన్ బాబు ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. రాత్రి బీపీ పెరగడంతో పాటుగా కంటి కింద కాలికి చిన్న చిన్న గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కార్డియాలజీ జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో మోహన్ బాబుకి చికిత్స కొనసాగుతోంది. ఆసుపత్రి యాజమాన్యం అనుమతి తరువాతే మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే ఇవాళ 10:30 గంటలకు రాచకొండ సిపి ఎదుట హాజరు కావాల్సి ఉండగా మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెల్త్ బులెటిన్ అనంతరం మోహన్ బాబు సిపి ముందు హాజరు అవుతారా లేదా అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రాత్రి జరిగినటువంటి ఆ ఘటన తర్వాత బీపీ పెరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుని మంచు విష్ణు చేర్పించారు. అప్పటి నుంచి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయనకి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం బీపీ కంట్రోల్లోనే ఉంది. జనరల్ వార్డులోనే ఫిజిషియన్ కార్డియాలజీ నిపుణుల పర్యవేక్షణలో మోహన్ బాబు ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. మరి 10:30కి సిపి ముందు హాజరు అవుతారా లేదా అన్నటువంటిది కాంటినెంటల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే మీడియాపై దాడి కేసులో బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద మోహన్ బాబు మీద కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. విచారణకి రావాలి అంటూ మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్కి కూడా నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇదే కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ వెపన్స్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారనేటువంటి సమాచారం కూడా తెలుస్తోంది. మరి మీడియా ప్రతినిధులు నిరసనకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసు విచారణకి మోహన్ బాబు హాజరు అవుతారా లేదంటే ఈ అనారోగ్య కారణంతో ఆసుపత్రిలోనే ఉండిపోతారా అనేటువంటిదే ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. అయితే నిన్న జల్పల్లిలో జరిగినటువంటి ఘటన మీద సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా జల్పల్లిలో జరిగిన దాడి ఘటనపై రాచకొండ సిపి చాలా సీరియస్ అయ్యారు. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకు చెందిన గన్ లైసెన్సులను పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు మోహన్ బాబు, విష్ణు. వీరిద్దరు లైసెన్సులను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. అయితే కేవలం హైదరాబాద్లో అలాగే శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి జల్పల్లిలో మాత్రమే కాకుండా మోహన్ బాబుకు చెందిన తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి ఈ వివాదంపై వివరణ కోరేందుకు వెళ్లిన జర్నలిస్టులపై అక్కడి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేశారు. దీని మీద తిరుపతి పోలీసులకు ప్రతినిధులు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపీనాథ్ వివరాలు అందజేస్తారు, లైవ్లో ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, తిరుపతిలో ఏం జరిగింది అక్కడ? పవన్, మొత్తం మీద అంటే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి మోహన్ బాబు ఇంటి గొడవలు ఇప్పటికే కూడా రోడ్డుపైకి వచ్చాయి. ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, లేదంటే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గొడవలు దిగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీన్ని ప్రధానంగా చిత్రీకరణ చేయడానికి మొన్న సాయంత్రం తిరుపతిలో ఇక్కడ సుమన్ టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టులు, మరికొంతమంది వీడియో జర్నలిస్టు, వీళ్ళందరూ కూడా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి అంటే తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఉన్న అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్లకు సంబంధించినటువంటి సంస్థల వద్దకు వెళ్లడం జరిగింది. అయితే ఆ సందర్భంగా అక్కడ రోడ్డు పైన వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున బౌన్సర్లు వచ్చి వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఆ సందర్భంగా అనుకున్నప్పటికీ కూడా పోలీసులు స్పందించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యడం జరిగింది. అయితే బాధితులు మనతో ఉన్నారు. ఆ రోజు దెబ్బలు తిన్న బాధితులు ఉమాశంకర్ గారు, ఈయనే సుమన్ టీవీకి సంబంధించినటువంటి ఇక్కడ రిపోర్టర్. ఏం జరిగిందండి ఆ రోజు ప్రధానంగా? యాక్చువల్గా మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో తలెత్తినటువంటి వివాదం నేపథ్యంలోనే
వాళ్ళు బహిరంగంగా పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 3 రోజుల నుంచి సంచలనం రేపుతోంది. అంటే ప్రముఖంగా విద్యానికేతన్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలపైన గతంలో మనోజ్ కూడా గొంతెత్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేము అక్కడికి వెళ్లి యూనివర్సిటీకి సంబంధించి అంటే విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూలు ఆవరణానికి అంటే గేట్ కూడా మేము టచ్ చేయలేదు. కేవలం ఆ రోడ్ అయితే ఉందో పబ్లిక్ రోడ్ పైన నిల్చొని సో జరుగుతున్నటువంటి సీన్ ని మాక్లేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఎవరిని కూడా మేము డిస్టర్బ్ చేయలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు కావచ్చు అంటే అక్కడ స్టాఫ్ మొదటగా మమ్మల్ని దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత కొంతమంది అగంతకులు అంటే అక్కడ ఉన్నటువంటి అన్యూనిఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అంటే స్థానికులని చెప్పుకుంటున్నారు. అక్కడ దాదాపు 30 నుంచి 35 మంది ఏకతాటిగా మా ఇద్దరి పైన దాడులకు పాల్పడ్డారు. అక్కడ ఉన్నటువంటి కెమెరా పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. దాంతోపాటు కూడా మా వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్స్ లాక్కునేశారు. అయితే మేము లాక్కునే ముందే డైల్ 100కి ఫోన్ చేశాము. ఆ డైల్ 100కి ఫోన్ చేస్తుండగానే వాళ్ళు మా దగ్గర నుంచి మొబైల్స్ కూడా లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా మద్యం సేవించున్నారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నాయి. బౌన్సర్లు అక్కడ ముందుగా యూనిఫామ్ లో ఉన్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి యూనిఫామ్ తీసేసి షర్ట్లు వేసుకుని వచ్చి అంటే వాళ్ళని గుర్తుపట్టకూడదని చెప్పి షర్ట్లు వేసుకుని వచ్చి మరీ దాడులకు పాల్పడుతున్నారు. దాదాపు 30 నుంచి 35 మంది ఉన్నారు. కేవలం మేము 2 మాత్రమే ఉన్నాము. విచక్షణ రహితంగా దాడి చేసి ముఖ్యంగా మా కెమెరామెన్ పైన ఎక్కువగా దాడికి పాల్పడ్డారు. అతన్ని ప్రాణభయంతో అతను అక్కడి నుంచి పరుగులు తీసే ప్రయత్నం అయితే చేశాడు. అయినప్పటికీ అతని పైన పూర్తిగా దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతని చెవులో ఉన్నటువంటి కన్నబేరి పూర్తిగా డ్యామేజ్ అయినట్టు వైద్యులు కూడా నిన్న రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మన వీడియో జర్నలిస్ట్ ఇతను సుమన్ టీవీకి సంబంధించి ఇతని పైన మొన్న అంటే వీళ్ళిద్దరి పైన దాడి చేశారు. ఆ రిపోర్టుకి సంబంధించి అంటే మెడికల్ రిపోర్ట్ కూడా అంటే మొత్తం ఇదంతా చూడొచ్చు. మొత్తం కూడా అతనికి స్కానింగ్ చేయడం జరిగింది. ఇవంతా కూడా మొదటి రోజు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలు కాలేజీలకు సంబంధించి ఇక్కడ దాడి జరిగిన నేపథ్యంలో దాని తర్వాత నిన్న TV9 అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ పైన కూడా దాడి చేయడం అంటే వీళ్ళ అరాచకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి కూడా అంటే కాలేజీలకు సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా కనీసం పేరెంట్స్ లోపలికి వెళ్లాలంటేనే ఒక భయానకమైన పరిస్థితులు గతంలో ఉండేటివి. అలాంటిదే కొనసాగుతుంది. జర్నలిస్టులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. చెప్పండి ఏంటండి ఇంత దారుణంగా రిపోర్టర్లు జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ పైన ఇంత దారుణంగా దాడులు చేస్తుంటే ఎట్లా చూడాలి? దీన్ని ఏ విధంగా చెప్తారు? మోహన్ బాబుకి వివాదంలో నిలవడం కొత్త ఏం కాదు. గతంలో కూడా మహిళల మీద కావచ్చు కాలేజ్ యాజమాన్యాల మీద కూడా వాళ్ళని బౌన్సర్లు పెట్టి కొట్టడము అది మామూలు అయిపోయింది. కుటుంబ విషయాలు అంతర్గతంగా మీరు పరిష్కరించుకోవాలంటే మీడియా వరకు వచ్చి అతను మీ కుటుంబంలో ఉన్న 4 సెలబ్రిటీలే. ఒకప్పట్లో సెలబ్రిటీగా ఉన్న వాళ్ళందరినీ మీడియా చిత్రీకరించడానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ప్రేరేపించి ప్రోత్సహిస్తారు. ఇదే మీ కుటుంబంలో జరిగే వివాదానాన్ని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ గారు వివరించడం వల్ల అక్కడ ఏం జరిగిందో అనేసి మీడియా ఏ విధంగా ప్రతి ఒక్కటి మీది ఏదైనా కూడా గుడ్ అండ్ బ్యాడ్ అనేది కూడా మేము చిత్రీకరించడానికి వచ్చిన మీడియాలపై ప్రత్యేకించి మీరు చేసుకోవడము చాలా చాలా అమానుషం అండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మోహన్ బాబు గారు, ఇది గతంలోనే కాదు మీరు చాలా వరకు వ్యక్తిగతంగా చాలా మందిని దూషించి ఉండొచ్చు. అదేవిధంగా మీడియాని దూషించి మీ ఇష్టానుసారంగా పోతా ఉంటే ఇది మంచిదైతే కాదు. దీనికి అనుసంధానంగా మళ్ళీ మీరు ఇవాళ తిరుపతిలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడానికి అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు? మోహన్ బాబు అనే వ్యక్తి ఒక స్టార్ హీరోగా ఉండి వాళ్ళ కుటుంబంలో ఏదో మన స్కూల్ గురించి వాళ్ళ 2 కొడుకులు కొట్టుకుంటున్నారనే విషయంగా మన జర్నలిస్టులు వెళ్లి ఆ స్కూల్ని చిత్రీకరించడానికి వెళ్ళినప్పుడు దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయము. దీన్ని ఏ విధంగా ఖండిస్తున్నామంటే సోమవారం మధ్యాహ్నం అతన్ని చాలా దారుణంగా కొట్టి చేయడము, ఆ తర్వాత బౌన్సర్లు పెట్టి చేయడం అనేది చాలా తిరుపతి జర్నలిస్టులంతా కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన అతనిపైన కేసు కట్టి కూడా ఇచ్చేయాలనేసి కూడా మేము పోలీసులు పెద్దగా స్పందించడం లేదు. అంటే హత్యాయత్నం ఇద్దరి పైన హత్యాయత్నానికి సంబంధించినటువంటి దాడి జరిగింది ఆ రోజు. మరి వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీడియాపై ఈ విధంగా దాడి చేయడం దానికి సర్వసాధారణ అయిపోయింది మోహన్ బాబు కుటుంబ సభ్యులకి. ఇందులో భాగంగానే నిన్న కవరేజ్కి వెళ్లిన సుమన్ టీవీ ప్రతినిధులపై దాడి చేశారు. అంటే పక్కగా వీళ్ళు ప్రణాళికతో చేశారా అంటే కావాలని చేశారని తెలియదు, కానీ వాళ్ళు చేసిన దాడి అయితే మేము జర్నలిస్టులు ఖండిస్తున్నాము. దీనిపై పోలీసులు కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద అంటే మరి కాసేపట్లో తిరుపతి ఎస్పీని కూడా అంటే తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున కావచ్చు లేదంటే అన్ని యూనియన్లకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున తిరుపతి ఎస్పీని కలిసి నిన్న అక్కడ TV9 రిపోర్టర్ పైన మరికొంతమంది పైన దాడి చేసిన ఘటన కావచ్చు లేదంటే మొన్న మోహన్ బాబు యూనివర్సిటీలు అదేవిధంగా అక్కడ కాలేజీల వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి ఇక్కడ తిరుపతికి సంబంధించిన
జర్నలిస్టుల పైన జరిగిన దాడికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో తిరుపతి ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు పవన్. ఓకే, థ్యాంక్ యూ గోపి. అయితే ఇదే అంశానికి సంబంధించి